హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు కూడా ఒక సూపర్ వీడియోతో, ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటో తెలుసా? కంపారిజన్. మనం ఎవరితోటి కంపేర్ చేసుకోవాలి? ముఖ్యంగా కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అదేంటండి కంపారిజన్ చేసుకోకూడదు అని అంటారు కదా, కొందరితో చేసుకోకూడదు, కానీ కొందరితో ఖచ్చితంగా మనం కంపేర్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం లైఫ్ లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, ఎవరితో కంపేర్ చేసుకోవాలి అన్న విషయాలని, అలాగే ఈ కంపారిజన్ వల్ల మనిషికి ఎంత మానసిక ఆందోళన కలుగుతుంది, ఈ కంపారిజన్ చేసుకోవటం వల్ల మన మానసిక పరిస్థితి వీక్ గా ఉన్నట్ట లేదా స్ట్రాంగ్ గా ఉన్నట్ట, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చర్చించేసుకుందామండి. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని మోర్ వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే బెల్ సింబల్ ని కనుక యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడైతే వీడియోస్ వేస్తానో అప్పుడు కరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అయితే లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి కంపారిజన్ అండి. ఈ కంపారిజన్ వల్ల మనకి ఏంటి లాభం, ఏంటి నష్టం? చాలా వరకు నష్టాలే ఎక్కువ ఉంటాయండి కంపారిజన్ వల్ల. దేనితో కంపేర్ చేసుకోవాలో అందరికీ తెలియదు అనమాట. ఎప్పుడైనా సరే మనము ఎదుటి వ్యక్తులతో మన పరిస్థితులని కంపేర్ చేసుకున్నప్పుడు మన మానసిక పరిస్థితి చాలా దారుణంగా మారుతూ ఉంటుందన్నమాట. ఎవరెవరితో మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే, చుట్టుపక్కల ఎవరైనా సరే మనతో బెటర్ గా, మనకన్నా బెటర్ గా ఎవరైనా అనిపిస్తే మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు అనమాట. ఎందుకని చేసుకోకూడదు? కంపారిజన్ లో నుంచి మాత్రమే జలసి అనేది పుడుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అవతల వ్యక్తులు బాగున్నారండి, వాళ్ళలాగే మనం పొద్దున్నే లేస్తున్నాం, కష్టపడుతున్నాం, వాళ్ళలాగే ఎఫర్ట్ పెడుతున్నాం, ప్రతి దానికి పరుగులు పెడుతున్నాం, కానీ వాళ్ళలాగా అచీవ్మెంట్స్ సాధించలేకపోతున్నాం. లైఫ్ లో ఏదో మిస్ అవుతుంది, ప్రేమ మిస్ అవుతుంది, లేదంటే డబ్బు సంపాదన మిస్ అవుతుంది, వాళ్ళు మనకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు, మనకన్నా బెటర్ గా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అవతలి వ్యక్తుల మీద మనకి తెలియకుండానే ఈర్ష, ద్వేషం, అసూయ, జలసి ఇలాంటి తయారవటానికి అవకాశాలు ఉంటాయి అనమాట. ఎందుకని? వాళ్ళు మనకన్నా బెటర్ గా ఉన్నారు, మనం వాళ్ళలాగా ఉండలేకపోతున్నాం ఏంటి, ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినా సరే అనేసి ఒక ఆలోచన అనేది మనకి మైండ్ లో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎదుటి వ్యక్తుల్ని శత్రువుల్లాగా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మన మానసికంగా చాలా కష్టపడతాం, మన మనసు బాధపడుతుంది, అవతల వ్యక్తుల్లాగా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ప్రతి క్షణం మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకుంటూ ఉంటాం అనమాట. అసలు మనకేం తక్కువ అండి? భగవంతుడు ఎన్ని ఇచ్చాడు మనకి? ప్రతీది ఇచ్చాడు మనకి. అందరికన్నా బెటర్ గానే మనల్ని తయారు చేశాడు, అందరిలాగానే తయారు చేశాడు, అందరిలాగానే మనకి మైండ్ పెట్టాడు అనమాట. మనకి ఏం తక్కువ అయిపోయింది అనేసి మనం అవతల వ్యక్తులతోటి మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. మీరే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కంపారిజన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే, మీకన్నా కూడా అవతల వ్యక్తులకి స్పెషల్ గా భగవంతుడు ఏమైనా పెట్టాడా? అస్సలు పెట్టలేదండి. అన్నిట్లో మనల్ని చాలా బెటర్ గానే చేశాడు, కానీ దాన్ని మనం ఆ తెలివితేటలని ఉపయోగించుకోవటంలోనే ఈ తేడా అనేది వచ్చేస్తుంది అనమాట. వాడెవడో బాగున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళలాగా సంతోషంగా ఉండలేకపోవటమే కాకుండా మనకి ఉన్న మానసిక స్థితి ఏదైతే ఉందో, మన మనస్థితి దెబ్బతింటుందండి, మనల్ని హెచ్చరిస్తుంది. అది గమనించుకోరనమాట చాలా మంది అవతల వ్యక్తులతోటి కంపేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు బాగున్నారు, నువ్వు బాగలేవు, వాళ్ళన్నిట్లో బెటర్ గా ఉన్నారు, నువ్వు వేస్ట్ గాడివి, నీకేం చేత కాదు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు అన్న ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోకి వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతాం. అసలు ఫ్రెండ్స్, ఒక్కటి మనం అనుకోవాలండి, ఎదుటి వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకునేటప్పుడు అసలు మనకేం తక్కువ? ఈ ఒక్క మాట కనుక మనం అనుకున్నాము అని అంటే, ఎదుటి వ్యక్తులతోటి మనల్ని మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోము. వాళ్ళకు ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, మనకి ఉండే టాలెంట్ మనకు ఉంటుంది. మనం ఎవరితోటి పోల్చుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయనుకోండి, ఒక స్కిల్స్ మీ దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న స్కిల్స్ అవతల వ్యక్తులకి లేకపోవచ్చు అనమాట. అది తెలుసుకోకుండా, మనలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోకుండా, మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోకుండా, మనలో ఉన్న పాజిటివిటీని మనం తెలుసుకోకుండా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతోటి మనల్ని మనం పోల్చుకుంటామో మనల్ని చాలా తక్కువ చేసేసుకుంటామండి. అసలు ఎవరో వచ్చి మనల్ని పని కట్టుకొని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే పని కట్టుకొని కూర్చుని పని పాట లేకుండా
అవతలి వ్యక్తులతోటి మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి ఉండే స్పెషాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే తెలివితేటలు, ఎవరికి ఉండే స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. మన దగ్గర అంతకన్నా ఎక్కువ ఉండే ఉంటాయి. మనం వాటిని చూడాల. ఎందుకని చూడట్లా? మనకు అంత టైం లేదు. ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాల్ని వెతుకుతూ ఉండటమే మనకి టైం సరిపోతుంది. కానీ మనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవటానికి మనకు అసలు టైం ఉండట్లేదు అనమాట. అందుచేత మనమేంటో మనకి తెలియట్లేదు. ఫస్ట్ మనమేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎదుటి వ్యక్తులతోటి మనల్ని మనం అసలు కంపేర్ చేసుకోము, లైఫ్ లో ముందుకెళ్తాము అనమాట. అయితే ఎదుటి వ్యక్తులతోటి మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదండి. మరి ఎవరితో కంపేర్ చేసుకోవాలి? మనతో మనమే కంపేర్ చేసుకోవాలి. మనతో మనమే అంటే ఏంటంటే, మనం నిన్న కన్నా ఈ రోజు బెటర్ గా ఉన్నామా, ఈ రోజు కన్నా రేపు బెటర్ గా ఉంటామా, మన కాలాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. నిన్న ఎలా ఉన్నాం, నిన్న ఎంత సంపాదించాం, ఈ రోజు ఎంత సంపాదిస్తున్నాం, రేపు ఇంతకన్నా బెటర్ గా సంపాదిస్తామా లేదా అన్న ఈ మూడు విషయాల గురించి, గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడు విషయాలను గనక మనల్ని మనం కంపేర్ చేసుకుంటే మనలో చాలా మార్పు వస్తుందండి. సంపాదన విషయంలోనే కాదు, స్టూడెంట్స్ అయినా సరే, చదువుతున్న వాళ్ళు పోయిన ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నేను ఎన్ని మార్క్స్ ని సంపాదించబోతున్నాను, అలాగే నెక్స్ట్ దీనికన్నా బెటర్ గా సంపాదించగలనా లేదా అన్న విషయాల్ని ఆలోచించుకొని మనతో మనమే కంపారిజన్ చేసుకున్నప్పుడు మనలో బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అవతల వ్యక్తులతోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనలో బెటర్మెంట్ కనపడదండి. మానసిక అశాంతి, జలసి ఇట్లాంటివి మాత్రమే కనపడతాయి. మనతో మనల్ని మనం కంపారిజన్ చేసుకుంటామో నిన్నటి కన్నా బెటర్ గా ఈ రోజుటి కన్నా బెటర్ గా రేపు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా సరే అవతలి వ్యక్తులు బాగున్నారని, వాళ్ళలాగా నేను లేను అని చెప్పేసి ఆలోచించే బదులు నిన్న మీరు ఎలా ఉన్నారు, నేడు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉండబోతున్నారు, ఈ మూడు విషయాల్లో కనుక మిమ్మల్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. నిన్న కొంచెం క్రింది స్థాయిలో ఉన్నట్టయితే ఈ రోజు పై స్థాయికి ఎదగటానికి చూడాలి. రేపు ఇంతకన్నా పై స్థాయికి ఎదగటానికి మనకి అవకాశం తానంతటా అదే వస్తుందన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనల్ని ఇతరులతో కంపారిజన్ చేసుకొని, మనల్ని మనం తక్కువ చేసుకొని, మనల్ని మనమే తొక్కేసుకోకూడదు. ఎదుటి వ్యక్తులు మనల్ని తొక్కటానికి వస్తే మనం వాళ్ళ కాళ్ళ కింద ముళ్ళులాగా ఉండాలి, కానీ మనల్ని మనమే తొక్కేసుకొని క్రిందికి జారిపోకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము పవర్ఫుల్ గా, శక్తిమంతులుగా, జీనియస్ గా, అలాగే తిరుగు లేకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అనంటే మనతో మనమే మన కాలాన్ని కంపారిజన్ చేసుకోవాలన్నమాట. నిన్న, ఈ రోజు, రేపు మనం ఎలా ఉన్నాం, ఉండబోతున్నాం అన్న విషయాలను కనుక కరెక్ట్ గా మనం ఆలోచించి అందులో తేడా ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళటానికి కనుక ట్రై చేసామనుకోండి, మన బెటర్మెంట్ మనకే కనబడుతుంది. మనతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి మానసిక అశాంతి ఉండదు, జలసి ఉండదు, పోటీ ఉంటుంది. మన మీద మనకి పోటీ. ఆ పోటీ మనల్ని విజయం వైపు ముందుకు నడిపిస్తుంది, అంతేకాని మనసుని బాధపడేలాగా చెయ్యదనమాట. ఎప్పుడు కూడా మన పైన మనం పోటీ పడుతూ జీవితంలో ముందుకు ఎదగటానికి చూడాలి, కానీ ఎవరో ఏదో బాగా చేస్తున్నారని వాళ్ళతోటి మనల్ని మనం పోల్చుకుంటూ మన ఉనికిని, మన విలువని, మన యొక్క వాల్యూని తక్కువ చేసుకోవడం మాత్రం అస్సలు చెయ్యకూడదు. మనం ఎంతో స్పెషల్ అయిన వాళ్ళం, ఎంతో శక్తివంతులం. మన శక్తిని మనం మర్చిపోయి ఇలా చేస్తున్నాం, కానీ మన శక్తి ఏమిటో ఒక్కసారి కనుక మనం గ్రహించామంటే మనం ఎవరితోటి పోల్చుకోం. మనం అంత గొప్పవాళ్ళం. మనకేం తక్కువ? అసలు మనకేం తక్కువ? భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు, మనకి ఏదీ తక్కువ లేదు. మన జీవితంలో మనమే రాజా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో చేయాలి ఒక పాయింట్ మీద అని మీకు కనుక అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఆ పాయింట్ మీద నేను మాట్లాడటానికి చూస్తాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.